నగర్ లో మెడెక్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 4000 మందికి ఉపాధి, 15,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాష్యం ఇంటి పేరును ఒక బ్రాండ్ గా భాష్యం రామకృష్ణ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలు ఆరంభ దశలోనే గుర్తించకపోతే విజువల్ పరంగా, కంటి పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎర్లీగా సమస్యను గుర్తించగలిగితే సరైన చికిత్సకు అవకాశం ఉంటుందన్నారు. భాష్యం విద్యా సంస్థల ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు చుట్టుపక్కల అంటే గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 4,000 మందికి ఉపాధి, 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. ఇవన్నీ ఎర్లీగా, ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపైర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే, ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్టివ్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం. అలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ, ఒక ఐ క్లినిక్ కానీ, అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్, ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ, డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా. గుంటూరు పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు విద్యారంగంలో పడవెళ్తున్నటువంటి భాష్యం స్కూల్స్, భాష్యం రామకృష్ణ గారి నేతృత్వంలో నూతన అధ్యాయానికి తెరదీసినట్టుగా వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ, మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్ళకు సంబంధించింది, కళ్ళకు సంబంధించింది. ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్యతతో కూడినటువంటి, భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయం. వాళ్ళు చెప్పరు, తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు. బట్ ఈ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ, లేకపోతే ఏ రకంగా